హలో మిత్రమా, నమస్తే. లాస్ట్ టైం చేపలకు వచ్చినప్పుడు ఒక్క చేప లేదు. ఎలక్టైన కూరమందమైన చేపలు పట్టుకుని పోవాలని బయలుదేరినాం. చెరువు దగ్గరికి వచ్చేసరికి మా వాడికి చేపలు పట్టాలనే ఆత్రం ఎక్కువైపోయింది. కింద గుంతలు కూడా చూడట్లేదు. చేపలు పట్టడం అంటే అదేదో యుద్ధం లెక్క ఫీల్ అయ్యి మావాడు నినాదాలు చేస్తుండు. నిజానికి చేపలు పట్టేటప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది మిత్రమా. అది పట్టేవాడికి మాత్రమే తెలుస్తుంది. ఇది కూడా చిన్నపాటి వ్యసనం లాంటిదే. మొత్తానికి చెరువు కాడికి వచ్చినాం. వాతావరణం మాత్రం ప్రశాంతంగా ఉంది. మావాడు చూడు ఎనర్జీ కోసం కూల్ డ్రింక్ తాగుతుండు. ఎట్టా చేపలు పట్టాలని. చాలే కానీ పిండి కలుపు తాగినోడు జరిగా మావాడికి ముడ్లు ఆడ కింద పొందట్లేదు. అటు ఇటు తిరుగుతూ ఉండు పిండి కలపటానికి. మొత్తానికి మా బామ్మది గారు ఫిష్ పట్టేశాడు. సక్సెస్ ఏమంటే దాంట్లో బస్తాలు బస్తా ఇటు ఉన్నావు కదా, అది ఆడేసి నువ్వు బస్తాను తీసి ఆడ ముందు చెప్తా. ముందర జిప్లో పెట్టినావా? చిన్నదే ఉంది కదా, 5 కిలోమీటర్దేమో. చాలా బోని బోని చేసినాం మొత్తానికి బోని. లోతు సరిపోద్దా? కొద్దిగా పెట్టా. పాంప్లెట్లు అట్టుతాయి. చూడు గుంజుతుంది. గుంజురా గుంజురా గుంజురా. రే ఇదేది కర్రే ఉంది, బంగారు నల్లగా ఉంది వచ్చినట్టు. ఎంత కర్రెగా ఉంది అది. ఉంచుతా ఉండని ఉండని, అదే పనికి వస్తుంది పులుసులోకి. బాగా చేప గట్టిగా ఉంది రాయినట్టే. మావోడు మరొక బంగా తీరగా పట్టాడు. ఏ జీపీ రైట్.
పోతుంది అనుకున్నావు లోపలికి. మొత్తానికి 2 కేజీల దాకా పడ్డాయి మిత్రమా చేపలు. చూడండి, అన్నిటినీ వీడియో తీయడానికి కుదరలేదు. చూస్తారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మిత్రమా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కరెక్ట్గా తీసేద్దామా? ఎంత చిన్నగా ఉంది అది. చిన్నగా ఉంది కదా పాపం. ఏం ఉండని ఉంటే వెళ్ళా పనికొస్తుంది. చిన్నగా ఉంది. 7 వరకు పెడితే వెళ్ళిపోద్ది అది. అంటే వెళ్ళిరా నా మిత్రమా, నా ముద్దుల గుమ్మ, వెళ్ళిరా వెళ్ళిరా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ.